టాలీవుడ్ సినిమా షూటింగ్స్ నిలిచిపోయి నేటికి 13 రోజులైంది. ఈ క్రమంలో నేడు సినీ కార్మిక ఫెడరేషన్ కార్మికులు హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో సినీ నిర్మాతలతో మరో దఫా చర్చలు జరపనున్నారు. నిర్మాతల కండిషన్స్పై ఫిలిం ఫెడరేషన్ యూనియన్ జనరల్ కౌన్సిల్లో చర్చించిన పిదప కార్మిక నేతలు ఇవాటి చర్చలో పాల్గొంటున్నారు. అటు ఫిలిం ఛాంబర్లో నిర్మాతలు ఈ అంశం మీద వరుస భేటీలు జరుపుతున్నారు. ఇంతకుముందు నిర్మాతలు పెట్టిన మొత్తం 4 కండిషన్స్లో 2 కండిషన్ దగ్గర చర్చలు నిలిచిపోయాయి. ఫ్లెక్సిబుల్ కాల్ షీట్స్, సెకండ్ సండే గవర్నమెంట్ హాలిడేస్కు మాత్రమే డబుల్ కాల్ షీట్, ఈ 2 ప్రతిపాదనల దగ్గరే ఇరు వర్గాల మధ్య పీటముడి నెలకొంది. నిర్మాతలు అర్థం పర్థం లేని ప్రతిపాదనలు చేస్తూ కావాలనే కాలయాపన చేస్తున్నారని ఫెడరేషన్ నాయకులు ఆరోపిస్తున్నారు. నిర్మాతలు పెట్టిన కండిషన్స్లో డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్స్ ఈ 3 విభాగాలకు వేతనాలు పెంచకపోవడంపై ఫెడరేషన్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిర్మాతలు తాము ఎవరికీ వ్యతిరేకం కాదంటున్నారు. కార్మికులు ప్రస్తుతం తమ పరిస్థితులు అర్థం చేసుకుని సహకరించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే చర్చలు ఏ మేరకు ఫలప్రదం అవుతాయో చూడాలి. టాలీవుడ్ సినిమా షూటింగ్స్ నిలిచిపోయి నేటికి 13 రోజులైంది. ఈ క్రమంలో నేడు సినీ కార్మిక ఫెడరేషన్ నాయకులు హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో సినీ నిర్మాతలతో మరో దఫా చర్చలు జరపనున్నారు. నిర్మాతల కండిషన్స్పై ఫిలిం ఫెడరేషన్ యూనియన్ జనరల్ కౌన్సిల్లో చర్చించిన పిదప కార్మిక నేతలు ఇవాటి చర్చల్లో పాల్గొంటున్నారు. అటు ఫిలిం ఛాంబర్లో నిర్మాతలు ఈ అంశం మీద వరుస భేటీలు జరుపుతున్నారు. ఇంతకుముందు నిర్మాతలు పెట్టిన మొత్తం 4 కండిషన్స్లో 2 కండిషన్స్ దగ్గర చర్చలు నిలిచిపోయాయి. ఫ్లెక్సిబుల్ కాల్ షీట్స్, సెకండ్ సండే గవర్నమెంట్ హాలిడేస్కు మాత్రమే డబుల్ కాల్ షీట్, ఈ 2 ప్రతిపాదనల దగ్గరే ఇరు వర్గాల మధ్య పీటముడి నెలకొంది.